ట్రాక్టర్ స్టీరింగ్ జాక్ పంప్ ఫిట్టింగ్ ఫుల్ డీటెయిల్స్ తో పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఫస్ట్ జాక్ పంప్ సెంటర్ బోల్ట్ ఎక్కించుకోవాలి. దాని తర్వాత దానిపైన ఈ ఓరింగ్ ఎక్కించుకోవాలి. ఈ ఓరింగ్ పైన గ్రీస్ నిప్పల్ కి థ్రెడ్డింగ్ ఉంటుంది. ఆ థ్రెడ్డింగ్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. మొత్తానికి ఆ ఓరింగ్ పెట్టాలంటే ఒక బెండ్ అయి ఉన్న నోస్ ప్లేయర్ అయితే కావాలి. దాన్ని తీసుకొని సరిగ్గా దాని లోపల ఇరికించాలి. మీరు చూడండి వీడియోలో. సెటప్ అంతా చేసిన తర్వాత ఈ రకంగానైతే ఉంటుంది. తర్వాత గ్రీస్ నిప్పలు తీసుకొని కరెక్ట్గా దాని మీద థ్రెడ్డింగ్స్ ఉంటాయి. ఆ థ్రెడ్డింగ్స్లో కరెక్ట్గా ఫిక్స్ చేయాలి దాన్ని. అది కరెక్ట్గా ఫిక్స్ చేసిన తర్వాత జాగ్రత్తగా ట్రాక్టర్ కిందకి వెళ్ళి ఆ సెంటర్ పాయింట్ ఎక్కడైతుందో దాని కింద ఇంకో హోల్ ఉంటుంది. ఆ రెండు హోల్లని మ్యాచ్ చేసుకోవాలి. ఇలాగా ఆ రెండు హోళ్ళు స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. అలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత 13 నెంబర్ బోల్ట్ తీసుకొని ఆ హోల్ దగ్గర ఫిక్స్ చేసుకోవాలి. ఫుల్గా థ్రెడ్డింగ్ నింపేసి 13 నెంబర్ పాన తీసుకొని ఫుల్గా టైట్ చేసుకోవాలి దాన్ని. అట్లా పైన ఓరింగ్ కింద నట్టు రెండు ఎందుకు పెడతారంటే పైన ఓరింగ్ పోయినా కూడా కింద నట్టు ఉంటుంది, కింద నట్టు పోయినా కూడా పైన ఓరింగ్ ఉంటుంది. ఆ రకంగా రెండు అయితే పెడతారు. ఫుల్గా పానతోటి టైట్ చేసుకున్న తర్వాతనైతే మెల్లగా దాని కింద నుండి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అన్నీ తగలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. తర్వాత స్టీరింగ్ జాక్ని ఆ హోల్లో పెట్టుకోవాలి. ఒకసారి బయటికి తీసి లోపలికి బయటికి అని చెక్ చేసుకోవాలి. అంటే అది సప్లై బరాబర్ ఉందా లేదా అని మనకు అర్థమైంది. దాని తర్వాత ఆ హోల్లో దాన్ని పెట్టేసుకొని నట్ అయితే ఎక్కించాలి. నట్టు ఫుల్గా టైట్ చేసిన తర్వాత దానికి 24 నెంబర్ పాన అయితే వస్తుంది. ఆ 24 నెంబర్ పాన తీసుకొని దాన్ని ఫుల్గా టైట్ చేసుకోవాలి మళ్ళీ ఆ పానతోటి. ఇరవై 26 ఆ రెండు పానాలు తీసుకొని ఆయిల్ పైప్లను అయితే ఇప్పుడు ఫిట్ చేసుకోవాలి. ఆయిల్ పైప్కు ఒక సైడ్ 24 వస్తుంది, ఒక సైడ్ 26 వస్తుంది. ఆ రెండింటిని ఒక్కొక్క సైడు ఒక్కొక్క పాన పెట్టుకొని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మామూలుగా దగ్గరికి జరిపి దాన్ని ఇట్లా చేతితోటే టైట్ చేయాలి. ఎంత వీలైతే అంత చేతితో టైట్ చేసిన తర్వాత మనం పానతో టైట్ చేయాలి. ఫస్ట్ పైప్ టైట్ చేసినట్టే సెకండ్ పైప్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే టైట్ చేసుకోవాలి. ఇంతే. ఇవి రెండు టైట్ చేసుకున్న తర్వాత బండి వెనక్కి తీసుకొని ఒకసారి ట్రయల్ అయితే చూద్దాం ఎలా ఉందో. ఆయిల్ సప్లై అయితే మంచిగా సప్లై అవుతుంది. స్టీరింగ్ చూడండి ఎంత మంచిగా తిరుగుతుందో. మనం చేసింది అయితే మొత్తానికి సక్సెస్ అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.